బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ముఖ్యంగా ముందుగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీ రామచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక స్వయం సేవక్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి అనేక పోరాటాలు నిర్వహించి భారతీయ జనతా యువమోర్చా నగర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలతో పాటు హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా అనేక పోరాటాలు నిర్వహించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి కమిట్మెంట్తో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారు. ఇక చాలామంది ట్రోల్ చేస్తుంటారు అన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలామంది ట్రోల్ చేసిన నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా ఛాయ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూడా మీరు అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్. నేను నాకు కూడా అంతమంది తెలియపోతుండే ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి, మీరు పోయి అడగండి అన్న ఒకసారి, కళ్ళ నీళ్ళు వస్తాయన్న చరిత్ర వింటే. నేను పోయి అడిగిన ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తావు ఏం రోగం అన్నా నీకు అన్న వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళ నీళ్ళు వచ్చినాయన్న. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ చేయి కూడా వంకర ఉంటుంది ఆయన, అది చేయి వంకర ఉంటుంది, కాలు వంకర ఉంటుంది. నేను పోయి అడిగినా ఏమైందని కూటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్లో నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిరానా, అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈ రోజు అధికారం రావాలని అనుకుంటున్నాం మనం. ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీటీసీ కావాలి, ఇప్పుడు కోరుకుంటున్నాం మనం. అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు అధికారంలోకి వస్తామని కోరలేదు, అధికారం రావాలని ఆ రోజులో కోరుకోలేదు ఎవరు కూడా. ఉంటామా బతుకుతామా సస్తామా తెలియని పరిస్థితి. నక్సలైట్లు పోస్టులు వేసారు, వారిని ఇచ్చారు, చంపిన అనేక మంది కార్యకర్తలను, అనేక మంది శవాలను మోసిండు రామచంద్రరావు గారు. ఆ రోజు అధికారం కోసం చూడలే. కానీ నక్సలైట్లు దాడి చేసినా, ఆర్ఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా, ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలన్న వీళ్ళందరూ కూడా ఈ రోజు అధికారం రావాలనుకుంటున్నాం మనం. ఆ రోజు కాదని అధికారం రావాలనుకొని హేళన చేద్దాం ఎవరిని కూడా. ఇవాళ గుండె మీద చేసుకొని చెప్పరన్నా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం. నేను ఏం చేస్తా పార్టీ కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండె మీద చేసుకుంటూ చెప్తారో ఆలోచించాను ఒక్కసారి. ఎవరికి ఉందని ఆలోచన, ఎవరికి ఉందని ధైర్యం. ఒక్కసారి నక్సలైట్ పోస్టర్లు ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు దొరుకుని దుబాయ్కి, మస్కట్కు, అమెరికా పారిపోయేటువంటి మనస్తత్వం ఈరోజు సమాజంలో ఉంది వాళ్ళ. కాబట్టి కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళకి పార్టీ గుర్తింపు అనే విషయాన్ని మరొకసారి ఇలా జాతీయ నాయకత్వం గుర్తు చేసింది. అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు, ఎవరైనా కోరుకోవచ్చు.